Step into Value Zone Hypermart Bhattacharya. నమస్తే, నేను విజయ్. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు కూడా పార్టీ గెలుపు కోసం కృషి చేసినటువంటి నాయకులకు ఇప్పుడు పదవులను కట్టబెట్టబోతున్నారు. అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పిఏసి మీటింగ్ మాత్రమే ఇప్పటి వరకు జరిగింది. అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ మాత్రమే ఇప్పటి వరకు సమావేశమైంది. అయితే జనవరి 3వ తారీఖున కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతుంది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు అలాగే మండల స్థాయికి సంబంధించినటువంటి నాయకులతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, వారికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నారు, మంత్రులు కూడా రాబోతున్నారు. అయితే రాబోయేటువంటి ఎన్నికల నాటికి లోక్సభలో మెజారిటీ స్థానాల్ని గెలుపొందడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకు వెళ్తున్నారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సమావేశంలో ఎవరైతే ఆశావాహులు ఉంటారో, అంటే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా మొత్తం 60 నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. ఈ 60 నామినేటెడ్ పోస్టుల్లో దాదాపుగా 100 మందికి పైగా ఆశావాహులు ఖచ్చితంగా తమకు ఈ కార్పొరేషన్ పదవులు రావాలని కూడా వీరందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ 60 పదవులకు కాను 30 పదవుల్లో, అంటే సగాటికి సగం 30 పదవుల్లో నామినేటెడ్ పోస్టుల్ని 30 పదవుల్ని సంక్రాంతి నాటికి ఎంపిక పూర్తి చేసి ఆ పదవుల్లో వారిని కూర్చోబెట్టాలనేది కూడా రేవంత్ రెడ్డి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని డిసైడ్ చేశారు. అంటే ఎన్నికల నాటికి, ఎన్నికలు మార్చిలో రావచ్చు, లేదంటే ఏప్రిల్లో రావచ్చు, ఎప్పుడు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటుగా క్యాడర్ అలాగే అనుబంధ సంఘాలన్నింటినీ కూడా ఈసారి కూడా లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో పార్టీని గెలుపుంచుకునే విధంగా రేవంత్ రెడ్డి ఇప్పటికే స్కెచ్ రెడీ చేసుకున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్సీ ఎవరైతే ఇప్పుడు గవర్నర్ కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాలను కూడా ఇప్పటికే ఇద్దరిని ఎంపిక చేయడం జరిగింది. ఎవరైతే కోదండరామ్గా టీజేఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, గతంలో తెలంగాణ ఉద్యమం అలాగే సమాజంలో ఆయన ఒక ప్రొఫెసర్గా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఆయన నిర్వహించారు. సో ప్రొఫెసర్గా తెలంగాణ జాతికి ఆయన చేసినటువంటి సేవలను గుర్తిస్తూ కూడా గవర్నర్ కోటాలో ఆయన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేస్తున్నారు అనేటువంటి ఒక సమాచారం బయటకు వచ్చింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పటికీ ఆ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదే తరహాలో రచయితగా తెలంగాణలో ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక జాతీయ గీతంగా ఉందో ఆ గీతాన్ని రచించినటువంటి వ్యక్తిగా ఉన్న అందేశ్రీకి సంబంధించినటువంటి ఆయన్ను కూడా ఎమ్మెల్సీ ఎంపికలో గవర్నర్ కోటాకు సంబంధించినటువంటి ఎంపికలో ఆయన పేరును కూడా సెలెక్ట్ చేసినట్టుగా మనం ఇప్పటి వరకు కూడా వింటూ వచ్చాం. అయితే మిగిలినటువంటి నామినేటెడ్ పోస్టుల్లో వెంటనే దాదాపుగా 30 మందిని ఎంపిక చేసి ఆ స్థానాల్లో వారిని కూర్చోపెట్టిన తర్వాత క్యాడర్లో ఒక జోష్ వస్తుంది. ఎవరైతే పార్టీ కోసం ఫ్రంట్ లైనర్స్లో ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా కీలకమైనటువంటి పదవులను కట్టుబెడితే, సో పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో, ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ కష్టపడతారో వారికి పార్టీలో గుర్తింపు ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కోసం రేవంత్ రెడ్డి పక్కాగా రేపు జరగబోతున్నటువంటి జనవరి 3న జరగబోతున్నటువంటి విస్తృత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆయన తీసుకోబోతున్నారు. సో సంక్రాంతి నాటికి కాంగ్రెస్ పార్టీలో తెలంగాణకు సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులో సగాటికి సగాన్ని ఫిల్ చేయడానికి రేవంత్ రెడ్డి ఒక భారీ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఓవైపు లోక్సభ ఎన్నికల సమయానికి ఇప్పుడున్నటువంటి 6 పథకాల్లో ఖచ్చితంగా 5 పథకాలకు సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఎక్కువ శాతం ప్రజల వద్దకు అమలు చేసే విధంగా కూడా ఇప్పటికే ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు కూడా ఈ అప్లికేషన్ ఫామ్స్ని రిసీవ్ చేసుకొని కేవలం అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే, అంటే ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా పక్కాగా అమలు చేసే ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఒక నమ్మకాన్ని, భరోసాన్ని ప్రజల్లో కల్పించడం కోసం రేవంత్ రెడ్డి తన వ్యూహంతో చాలా వేగంగా ఆయన పదునుగా ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు భారీ స్థాయిలో లక్షల సంఖ్యలో అప్లికేషన్స్ అన్నీ కూడా గవర్నమెంట్కి దాఖలు చేసుకుంటున్నారు, అధికారులకు ఇస్తున్నారు. ప్రతిరోజు మనం చూస్తున్నాం, రోజుకి 7 నుంచి 8 లక్షల వరకు కూడా అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే లోక్సభ ఎన్నికల సమయానికి మెజారిటీ
ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారెంటీలని ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి స్కెచ్ ప్రిపేర్ చేసుకున్నారు. సో అప్పుడు ప్రజల్లో ఇచ్చినటువంటి మాట చెప్పినటువంటి పార్టీ, ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీని ప్రజల మనసుల్లో ఉంచడానికి రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యారు. కాబట్టి ఓవైపు 6 గ్యారెంటీలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూనే, మరోవైపు పార్టీకి సంబంధించి సంస్థాగతంగా తన మార్కును వేసుకుంటూ, అంటే ఇప్పటికే ఆయన పిసిసి చీఫ్గా కూడా ఉన్నారు. పిసిసి చీఫ్గా అలాగే సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో పార్టీ క్యాడర్లో ఒక జోష్ని తీసుకురావడం కోసం, నాయకుల్లో కూడా ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని ఇవ్వడం కోసం ఆయన నామినేటెడ్ పోస్టులను అయితే మాత్రం పార్టీ కోసం ఎన్నికల్లో కష్టపడి పనిచేసినటువంటి నాయకులకి ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయంతో ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే ఇంటర్నల్గా కూడా ఎవరెవరు పార్టీ కోసం కష్టపడ్డారు, ఎవరెవరు స్వచ్ఛంగా, అంటే స్వచ్ఛందంగా ఎవరైతే రాజకీయాలకు అతీతంగా పార్టీ కోసం పూర్తి స్థాయిలో అక్కడ మనసు పెట్టి, అంటే సమయాన్ని పెట్టి, తమ జీవితాన్ని కూడా చాలామంది కూడా పార్టీ కోసం గెలిపించుకోవాలి, ఈసారి అధికారంలోకి రావాలంటూ కూడా చాలామంది కష్టపడి పనిచేశారు. కాబట్టి అలాంటి వారిని ఎంపిక చేసి నామినేటెడ్ పోస్టులు వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉందని చెప్పవచ్చు. సో వచ్చే సంక్రాంతి నాటికి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులో 50% పూర్తి చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కిందున్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.